టీ20 క్రికెట్ అంటే ఎలా ఉంటుందో కరేబియన్ టీం రుచి చూపించింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా హెట్ మెయిర్ జింబాబ్వే బౌలర్లను ఊతకోచకోయించాడు. అతనితో పాటు పావెల్ కూడా రెచ్చిపోయాడు. ఫలితంగా విండీస్ ప్రపంచ కప్లోనే అత్యధిక స్కోర్ నమోదైంది. పవర్ హిట్టింగ్ కు మారుపేరైన కరేబియన్ బ్యాటింగ్ లైనప్ లో హెట్ మెయిర్ ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. దాదాపు ప్రతి ఓవర్ కు సిక్సర్ లేదా బౌండరీ బాదాడంటే అతని ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొడితే సిక్సర్ లేకుంటే 4 అన్న తరహాలో హెట్మైర్ విధ్వంసం సాగింది. అతనికి రోవ్మన్ పావెల్ కూడా జత కలిశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 52 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. వీరిద్దరి విధ్వంసానికి బౌలింగ్ వేయాలంటేనే జింబాబ్వే బౌలర్లు భయపడ్డారు. నిజానికి పవర్ ప్లేలో జింబాబ్వే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ హెట్మైర్ క్రీజులోకి వచ్చిన తర్వాత పూర్తిగా లైన్ అండ్ లెంత్ కోల్పోయాడు. మొదట స్పిన్నర్లను బాధేసిన హెట్మైర్ తర్వాత ఫాస్ట్ బౌలర్లకు చుక్కలు చూపించారు. సికందర్ రజా బౌలింగ్ లో వరుస సిక్సర్లు బాదిన హెట్మైర్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు రోవ్మన్ పావెల్ 29 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. 34 బంతుల్లో 85 పరుగులు చేయగా అతని ఇన్నింగ్స్ లో 7 4లు 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో విండీస్ ఇన్నింగ్స్ కు సంబంధించి ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. వెస్టిండీస్ చేసిన 254 పరుగుల ప్రపంచ కప్ చరిత్రలోని అత్యధిక స్కోర్. నిజానికి విండీస్ తొలి 10 ఓవర్లలో 115 రన్స్ చేయగా చివరి 10 ఓవర్లలో 139 పరుగులు చేసింది. తర్వాత చేజింగ్ లో జింబాబ్వే చేతులెత్తేసింది. భారీ టార్గెట్ ను చేస్ చేసే క్రమంలో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బ్రాడ్ ఈవెన్స్ 43, మెయిర్స్ 28, సికందర్ 27 తప్పిస్తే మిగిలిన వారంతా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దీంతో జింబాబ్వే 147 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ 100+ రన్స్ తేడాతో గెలవడంతో వారి రన్ రేట్ కూడా బాగా మెరుగైంది.